వెల్కమ్ టు మోసో టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు మరియు మంత్రులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటిపై డ్రోన్ ఎగిరిన విషయంలో సాయంత్రానికి విచారణ కొలిక్కి వస్తుందన్న డీజీపీ ద్వారకా తిరుమలరావు. లోకేష్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గతంలో ఓ ఎన్నికల ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన పరువు నష్టం కేసులో ట్రయల్ కోర్టు విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ కేసులో రాహుల్ అభ్యంతరపై స్పందన తెలియజేయాలని జార్ఖండ్ ప్రభుత్వానికి కేసు వేసిన బీజేపీ నాయకుడికి జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మోహతాతో కూడిన ధర్మాసనం నోటీస్ జారీ చేసింది. 2019 లోక్సభ ఎన్నికలకు ముందు జార్ఖండ్లోని చాయిబాసాలో నిర్వహించిన ఓ ర్యాలీలో మాట్లాడిన రాహుల్ అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేత నవీన్ జూ ఆరోపించారు. అంతర్జాతీయ వేదిక ద్వారా ఏపీలో పెట్టుబడుల లక్ష్యంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని బృందం దావోస్ లో పర్యటిస్తుంది. దావోస్ వేదికగా జరిగే ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను సీఎం వివరించనున్నారు. వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. దావోస్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న సీఎం చంద్రబాబు బృందానికి అక్కడ నివాసం ఉంటున్న ప్రవాసాంధ్రులు ఘనంగా స్వాగతం పలికారు. జై చంద్రబాబు నాయుడు. నమస్కారం. గుడ్ లక్ సార్. ఆల్ ది బెస్ట్. దొరల పాలన నుంచి విముక్తి పొంది ప్రజల తెలంగాణగా మారిన రాష్ట్రాన్ని ఉద్యమ పంథాలోని పునర్నిర్మించుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ద్రోహులను తరిమివేసిన విధంగా నేడు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సంక్షేమంతో పాటు సమగ్ర అభివృద్ధిని సాధించుకునే క్రమంలో ప్రపంచంతోనే పోటీపడి తెలంగాణను నెంబర్ 1 గా నిలబెట్టుకుందామని అన్నారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అక్కడ తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వెంట మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి, హైదరాబాద్ కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ మిత్రుడు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారిని, మాజీ మంత్రివర్యులు, మాజీ స్పీకర్, శాసనసభ్యులు, తెలంగాణ సమాజంలో రైతులకు ప్రతీకులుగా నాటి వాగుల నిర్మాణం నుంచి
రైతుల కోసం ఆహార కృషి చేస్తున్న శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా నాగార్జున సాగర్ యువ శాసనసభ్యులు కుందూరు జయగిరి గారు, కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ వైఎండి గారు, సింగపూర్ కల్చరల్ సొసైటీకి సంబంధించిన మిత్రులు రమేష్ గారు, మాధవరెడ్డి గారు, మనోహర్ గారు, ఇక్కడికి చేసిన తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. మేము ప్రభుత్వ బాధ్యతలో భాగంగా సింగపూర్ పర్యటనకు వస్తే మీరందరూ అత్యంత అభిమానంతో మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి మీరు సింగపూర్లో ఉన్న తెలంగాణ పట్ల మీ ప్రేమ తగ్గలేదు, మీ గుండె నిత్యం తెలంగాణ కోసమే ప్రతిస్పందిస్తుంది అని చెప్పి ఇంతమంది ఇక్కడికి వచ్చి మా కండగా నిలబడడానికి మనస్ఫూర్తిగా పెద్ద రాజకీయ ఉపన్యాసాలు మాట్లాడే వేదిక కాదు. కాకపోతే స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశం యొక్క స్థితిగతులను, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం యొక్క పరిస్థితులను మనం అంచనా వేసుకున్నప్పుడే ఆ అంచనాల నుంచి, అనుభవాల నుంచి భవిష్యత్ ప్రణాళికలను రచించుకొని ముందుకు వెళ్లాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలో మీ యొక్క అనుభవాన్ని నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి అయితే తప్పేంటని కాకినాడ జిల్లా పిఠాపురం తెలుగుదేశం నేత వర్మ ప్రశ్నించారు. టీడీపీ సభ్యత్వాలు కోటి చేయించిన ఘనత మంత్రి నారా లోకేష్ కే దక్కుతుందని ఆయన కొనియాడారు. పార్టీకి భవిష్యత్తు లేదన్న వారందరికీ యోగలంతో లోకేష్ సమాధానం చెప్పారని వివరించారు. లోకేష్ కష్టాన్ని గుర్తించిన కేడర్ ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కోరుకోవడంలో తప్పేముందని వర్మ అన్నారు. లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి కోరుకున్నారని ప్రశ్నిస్తున్నారు కదా, అడిగితే తప్పేంటి? ఇవాళ పొలిటికల్ రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే, నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, సీఎం 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 అంటున్నారు లేదా? మన దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన నెలకో 2 నెలలకు వరదలకు. మరి సీఎం సీఎం అనలేదా? రమణపేటలో అక్కడ అన్నారు లేదా? అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల యొక్క కోరిక ఎలా ఉంటుందంటే, వెంటనే చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించాలని ఉంటుంది. అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ మనోభావం, వాళ్ళ కసి. అలాగే జనసేన ఉంది, మళ్ళీ కళ్యాణ్ గారు సీఎం కావాలని అడగరు ఆ కార్యకర్తలు. అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో ఆ కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం, చంద్రబాబు నాయుడు సీఎం సీఎం అనేవారు కాదా? లోకేష్ పాదయాత్రలో సీఎం సీఎం అనేవారు కాదా? అంటే ఇవన్నీ ఏంటంటే, పొలిటికల్ పార్టీ అన్నది కింద స్థాయి కార్యకర్తలకి ఒక మనోభావాలు ఉంటాయి, వాళ్ళకి ఒక కసి ఉంటుంది. వాళ్ళ నాయకుడిని ఇలా ముఖ్యమంత్రిగా చూడాలని ఒక పార్టీ అనుకుంటుంది, ఇంకో పార్టీ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటారు. ఈవేళ తెలుగుదేశం పార్టీలో మీరు అడిగిన ప్రశ్నకి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి? ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన ఎంత గొడ్డి చాకరీ చేశాడో లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా? వేళ పార్టీకి వెన్నెముగ్గా నడిచాడు. ఒక సైడ్ చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తుంటే 2014-19లో రాష్ట్రంలో రూపాయి లేకుండా చిల్లిగా లేనప్పుడు పార్టీని వెనకుండి నడిపించి ఎన్నెముగ్గా ఉన్నాడు. ఒకటిగా జ్ఞాపకం తెచ్చుకోండి, 2009 ఎలక్షన్ ముందు ఆయన నగదు బదిలీ పథకం తెచ్చాడు. ఆ రోజుల్లోనే బ్రహ్మాండంగా యుఎస్లో చదువుకున్నాడు ఆయన అంట, యూనివర్సిటీలో నగదు బదిలీ తెచ్చాడు. ఆ నగదు బదిలీ అప్పుడు ఇంప్లిమెంట్ అయి ఉంటే ఇవాళ పీడిఎస్ స్కామ్ లేదు. అలాగే మొట్టమొదటిసారిగా 50 లక్షలు మెంబర్షిప్ చేశాడు, ఆన్లైన్ మెంబర్షిప్. మొట్టమొదటిసారిగా నారా లోకేష్ ఈ ప్రపంచంలోనే పొలిటికల్ పార్టీలకి ఏదికి ఇన్సూరెన్స్ లేని సమయంలో మొట్టమొదటి ఇన్సూరెన్స్ కార్యకర్తగా ఉండాలని చెప్పి పెట్టిన నాయకుడు లోకేష్ గారు. దాన్ని చూసి ఇవాళ అన్ని పార్టీలు ఫాలో అవుతున్నాయి, నేషనల్ పార్టీలు కూడా. ఏం తక్కువది? నెక్స్ట్
పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ గారు పనిచేశాడు. ఇవాళ రాష్ట్రంలో 75% రోడ్లు వేసాం. అప్పుడు మన పిఠాపురాన్ని 75% రోడ్లు వేసాం. ఏం తక్కువ చేశాడు అంటున్నాను నేను. నారా లోకేష్ గురించి ఇబ్బంది పడ్డాను. తర్వాత ఈ మధ్యలో ఐటీ సెక్టర్ బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు. ఐటీ సెక్టర్ నెక్స్ట్ ప్రభుత్వం ఓడిపోయింది. ఇవాళ నాయకులు ఎవరన్నా కష్టమున్నా సుఖమున్నా పొలిటికల్గా ఎలా ఉన్నా కలిసిది ఎవరినే? నారా లోకేష్. సపోర్ట్ ఇచ్చేది ఎవడు? నారా లోకేష్. అటువంటిది ప్రభుత్వం పోయింది. అయిపోయింది. తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు పని చేయలేదు? చంద్రబాబు నాయుడు పని అయిపోయింది అన్నారు. వయసు అయిపోయింది అన్నారు. ఏం వయసు అయిపోయింది? చంద్రబాబు నాయుడు 100 సంవత్సరాలు ఉంటాడు భగవంతుడు ఆశీస్సులతో. ఆయన ఆరోగ్యం మీకు ఎవరికి తెలియదు. ఆయన కష్టపడే విధానం ఎవరికి తెలియదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటిపై డ్రోన్ ఎగిరిన విషయంలో ఈ సాయంత్రానికి విచారణ కొలిక్కి వస్తుందని డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. పవన్ భద్రతకు సంబంధించి ప్రతి అంశాన్ని త్వరగా పరిగణిస్తున్నామని చెప్పారు. వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది. 24 hours కల్లా ఎంక్వైరీ చేయమని చెప్పాడు. నిన్న ఈవినింగ్కి అయిపోవాలా, ఇంకొక రోజు టైం కావాలని అడిగారు. అది కూడా చేయమని చెప్పాను. నిన్న కూడా మళ్ళీ ఏదో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. కొంత మొత్తం విచారించి ఇవాళ సాయంకాలానికి నివేదిక వచ్చేట్టు ఒక ఆశ ఉంది. సార్, కంటిన్యూగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ అక్కడేమో ఏజెన్సీలో నకిలీ పోలీసు, పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర రెక్కి, ఇప్పుడేమో డ్రోన్, కంటిన్యూగా ఒకే చోట ఇలా జరుగుతుంటే ఏమనుకోండి? అంటే మేము ఈ రెండు విడిగా చూస్తున్నామండి. ఈ డ్రోన్ విషయం అనేది యాక్చువల్గా డ్రోన్ ఎగిరిందా లేదని కూడా మేము కనుక్కోవాలా. ఏదైనా చూసి డ్రోన్ అనుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఆ రోజు చెప్పినటువంటి వాడు ఒక RSI తప్పించి అంతకన్నా సీనియర్ లేరు. సో అది డ్రోనేనా కాదా అని కూడా తెలుసుకోవాల్సింది. అక్కడ డ్రోన్ ఫ్లై చేసే అవకాశం ఎవరు ఉందో చాలా విశదంగా చాలా విచారించినాకే ఒక కంక్లూషన్కి వస్తాం. అది వాళ్ళ సాయంకాలానికి అయ్యే అవకాశం ఉంది. అక్కడ జరిగిన విషయం ఏంటంటే ప్రోగ్రామ్ అయిపోయినాక జరిగిన విషయం అది. అది కూడాను ప్రోగ్రామ్ అయిపోయాక ప్లేక్ దగ్గర పోయి ఇప్పుడు ప్రోగ్రామ్ అయిపోయాక కూడా పోయి నిలబడ్డాడు అనుకోండి, ఏం చేస్తుంది దానికి? ఓ పిచ్చోడు నిలబడచ్చు, మంచోడు నిలబడచ్చు, దొంగ నిలబడచ్చు. అట్లా ఏదైనా జరగడం తప్పించి ఎందుకు జరిగింది అని చూస్తున్నాం. ఆ ప్రోగ్రాంలో మాత్రం ఏదైనటువంటి సెక్యూరిటీ ల్యాబ్స్ జరగలేదు మన ఏజెన్సీ ఏరియా అనుకుంటున్నాను. ఏది అయినప్పటికీ ప్రతి చిన్నదాన్ని ప్రతి విషయాన్ని మేము చాలా సీరియస్గా తీసుకుంటాం. అన్ని విచారణ చేయడం జరుగుతుంది. డిప్యూటీ సీఎం విషయంలో కొంచెం సోషల్ మీడియాలో వార్ జరుగుతుంది, నారా లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్. సో దాన్ని అది పెట్టారు, దాని మీద గొడవ అయ్యే అవకాశం ఉంది. నాకు యాక్చువల్ ఐడియా లేదు, చూస్తాను. కోడి పందాలు గతం కంటే ఈసారి ఎక్కువ జరిగింది. గతం కంటే ఎక్కువ కేసులు కూడా నమోదవుతాయా? ఈసారి ఎక్కువ జరిగిందా అని నాకు ఎగ్జాక్ట్గా లాస్ట్ టైం ఎక్కువ తెలియదు. కేసులు చాలా పెట్టాం, ముందు నుంచి కేసులు పెడతా ఉన్నాం. ఎందుకంటే ఇది హైకోర్టు మానిటర్ చేస్తున్న యాక్టివిటీ. కొన్ని సంవత్సరాలుగా హైకోర్టుకి మేము వాళ్ళు మానిటర్ చేస్తున్న యాక్టివిటీ, ప్లస్ హైకోర్టుకి నివేదిక కూడా ఇవ్వాల్సి ఉంటుంది. జరిగిన విషయాలు అన్నింటిలో కూడాను ముందు జరిగింది, తర్వాత 13, 14, 15 3 రోజులు జరిగింది. మొత్తం మీద రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇస్తాం. అది ఎప్పటి కూడా ఓకే. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం కబడ్డీ స్టేడియంలో గత 5 రోజులుగా జరుగుతున్న జాతీయ స్థాయి స్త్రీ పురుషుల కబడ్డీ పోటీల్లో పురుషులు విభాగ విన్నర్ గా మహారాష్ట్ర, మహిళా విభాగంలో సిఆర్పీఎఫ్ ఢిల్లీ జట్టు నిలిచాయి. శనివారం అర్ధరాత్రి వరకు జరిగిన ఈ పోటీల్లో పురుషుల విభాగంలో ద్వితీయ స్థానంలో కోల్కతా, తృతీయ సిఆర్పీఎఫ్ ఢిల్లీ, 4వ స్థానంలో కోల్కతా జట్లు నిలవగా, మహిళా విభాగంలో రన్నర్ గా రాజస్థాన్, తృతీయ కోల్కతా, 4వ స్థానంలో కేరళ జట్లు గెలుపొందాయి. విజేతలకు గోగులమ్మ ఉత్సవ కమిటీ తరపున 7 లక్షల ప్రైజ్ మనీ, షీల్డ్లను జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎస్పీ నయీంలు అందించారు. బహుమతి ప్రదానం అనంతరం కలెక్టర్, ఎస్పీలు మాట్లాడారు. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ఇచ్చేసిన ప్లేయర్స్ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం ఎంతో సంతోషంగా అనిపించింది. అంటే కబడ్డీ అనేది ఒక గ్రామీణ క్రీడ. అది అందరికీ కూడా ఎంతో హృదయానికి దగ్గరైన ఆట. అది మేము కూడా చిన్నప్పుడు కబడ్డీ ఎంతో ఇష్టంగా ఆడేవాళ్ళం. ఈ క్రీడ వల్ల పిల్లలకి శారీరక దృఢత్వం, మానసిక దృఢత్వం వస్తుంది. ఇది చాలా అంటే టీమ్ స్పిరిట్ పెరుగుతుంది. ఒక స్ట్రాటజీ ఎట్లా వేయాలి అనేది జరుగుతుంది. ఈ గేమ్ లాస్ట్ 36 yearsగా ఇక్కడ అప్రహితంగా ఇక్కడ టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. అంటే ఆ యొక్క నిర్వాహకుల క్రీడ మీద, ఆటల పట్ల, యువత మీద ఉన్న మక్కువ అర్థమవుతా ఉంది. ఈ విధంగా యువతని ఎంకరేజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా సంక్రాంతి టైంలో మానవ హక్కుల పరిరక్షణకే చేసిన కృషికి ఫలితం జై గోపాల్. ప్రముఖ నాస్తికవాది, అంతర్జాతీయ హక్కుల నాయకులు, భారత నాస్తిక సమాజం మరియు సైంటిఫిక్ స్టూడెంట్
ఫెడరేషన్ సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ జయగోపాల్కు వారి మరణానంతరం చెన్నైలోని ద్రవిడ కజంగం పెరియార్ తమిళ్ ఫోరం చే ప్రముఖ సాంఘిక ఉద్యమకారుడు పెరియార్ అవార్డును ఈ నెల 15న ద్రవిడ కజగం నాయకులు డాక్టర్ కె వీరమణి అందించినట్లు భారత నాస్తిక సమాజం నాయకులు టి శ్రీరామూర్తి, వై నూకరాజు మరియు జె రవి విశాఖపట్నంలోని పౌర గ్రంథాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ కార్యక్రమానికి విశాఖపట్నం మరియు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన భారత నాస్తిక సమాజం, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. 1972లో డాక్టర్ జయగోపాల్ చే స్థాపించబడ్డ భారత నాస్తిక సమాజం దేశంలోని 8 రాష్ట్రాలలో విరివిగా మూఢనమ్మకాల నిర్మూలనకై, హక్కుల సాధనకై విరివిగా కృషి చేసిందని, దేశంలోని దళితులపై, స్త్రీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా మానవ హక్కుల పరిరక్షణకై చేసిన కృషికి గుర్తింపుగా ప్రతిష్టాత్మక పెరియార్ అవార్డును అందించడం జరిగిందని వారు అన్నారు. అవార్డు ఇవ్వడం ద్వారా భారత నాస్తిక సమాజం యొక్క బాధ్యతను మరింతగా ప్రోత్సహించిందని, ఆ స్ఫూర్తితో ప్రేరణతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో మూఢనమ్మకాల పేరుతో జరుగుతున్న అన్యాయాలను, ఆకృత్యాలను నిరోధించడానికి, ప్రజలలో శాస్త్రీయ భావనను కల్పించడానికి పాటుపడుతుందని అన్నారు. నా పేరు జె రవి, భారత నాస్తిక సమాజం కేంద్ర కమిటీ సభ్యుడు. గట్టిగా లేదా ఇది ఉంది, స్పేర్ ఉంది కదా. నా పేరు జె రవి, భారత నాస్తిక సమాజం కేంద్ర కమిటీ సభ్యుడిని. 1972లో యునెస్కో చేత కీర్తింపబడ్డ పెరియార్ ఈవి రామస్వామి నూతన యుగం ప్రవక్త, ఆగ్నేయాసియా దేశాల సోక్రటీసు, అజ్ఞానాలకి మూఢనమ్మకాలకి భద్ర శత్రువుగా కీర్తింపబడిన మహాశయుడు ఈవి రామస్వామి. అతనికి 1937లో తమిళనాట మహారాలు ఇచ్చిన అవార్డు పేరు పెరియార్. పెరియార్ అంటే మనం భాషలో గ్రేట్ మ్యాన్, మహాత్మా అని అర్థం. ఆ మహానాయకుని పేరు మీద రిలీజ్ చేసిన అవార్డు ఈ నెల 15వ తారీఖున భారత నాస్తిక సమాజం, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ జయగోపాల్ గారికి వారి మరణానంతరం భారత నాస్తిక సమాజం కుటుంబ సభ్యులకి ఇవ్వడం జరిగింది. 1952లో భారత నాస్తిక సమాజాన్ని డాక్టర్ జయగోపాల్ గారు స్థాపించారు. దేశంలోని 8 రాష్ట్రాల్లో విరివిగా కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో కుల మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, దళితులపై, స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా, మానవ హక్కులకే నిర్విరామంగా చేస్తున్న కృషికి గుర్తింపుగా తమిళనాట ద్రవిడ కజగం సంఘం ఇచ్చిన అవార్డు పెరియార్ అవార్డు. ఈ అవార్డు భారత నాస్తిక సమాజానికి రావడంతో మా బాధ్యత మరింతగా పెరిగింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో మేము పర్యటించి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము. నా పేరు టి శ్రీరామూర్తి, భారత నాస్తిక సమాజ వ్యవస్థాపకుల్లో ఒకరిని. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. నాస్తిక సమాజం, నాస్తికత్వం అంటే దేవుడు లేడని మాత్రమే కాదు, దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఒక సంస్థ. పెరియార్ ఆలోచనలతో ఈ సంస్థ ఏర్పాటు చేయబడింది. భారతదేశంలో జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, అంబేద్కర్ తర్వాత భారతదేశంలో గొప్ప వ్యక్తి పెరియార్ ఈవి రామస్వామి. ఆయన అడుగుజాడల్లోనే భారత నాస్తిక సమాజం ఏర్పాటు చేయడం జరిగింది. 8 రాష్ట్రాల్లో చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 72లో ఏర్పడింది ఈ సంస్థ. మహాకవి శ్రీశ్రీ కూడా ఇందులో సభ్యుడు. మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా, దళితులపైన, స్త్రీలపైన దాడులు, అత్యాచారాలు జరిగినా, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సంస్థ. ఈ మధ్యకాలంలో కొంత అనేక కారణాలతో, కోవిడ్ కారణాలతో బలహీనపడినప్పటికీ ఉద్యమిస్తున్న సంస్థ. సామాజిక అంశాలే మా ఎజెండాగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. దేవుడు, నాస్తికత్వం మాత్రమే కాదు, అనేక సామాజిక అంశాలు మన ముందు ఉన్నాయి. పరిష్కారం కాని సామాజిక అంశాలు, ఈ సామాజిక అంశాల మీద పరిష్కారానికి కృషి చేస్తున్నాం. అదే సమయంలో ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నాం. పలానా సామాజిక అంశాన్ని మీరు పరిష్కరించవలసిందే, పరిష్కరించాలి. రాజ్యాంగం ఆర్టికల్ 21 జీవించే హక్కుకు భరోసా ఇచ్చింది. దానికి అనుగుణంగానే ప్రజలందరూ జీవించే హక్కుకు మీరు భరోసా ఇవ్వాలి, జీవించే హక్కు కోసం కృషి చేయాలి, భరోసా ఇవ్వండి అని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నాం. మూఢనమ్మకాల నిర్మూలనకి, కుల నిర్మూలనకి, సాంఘిక మత ఛాందస దురాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సంస్థ. ఈ మేరకు పెరియార్ అవార్డు జయగోపాల్ గారికి రావడం మా మీద మంచి బాధ్యతలు ఇంకా పెంచింది. ఈ అవార్డు రావడం పట్ల హర్షం ప్రకటిస్తున్నాం. సోదర సంఘాలు కూడా దీనిపై స్పందించాయి, హర్షం ప్రకటించాయి. వారందరికీ అభినందనలు.
మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. అనకాపల్లి జిల్లా మాడుగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఉన్న వారికి ఆరోగ్యంపై మరింత అవగాహన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిమ్సర్ ఉచిత వైద్య శిబిరం శనివారం మాడుగల శివారున గగుబూరు రామచంద్రపురం గిరిజన గ్రామాలలో నిర్వహించబడింది. ఆరోహణ ట్రైబల్ సొసైటీ మరియు కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ శిబిరం వలన ఇప్పటికే సుమారు 1000 మందికి పైగా ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకున్నారు. ఈ వైద్య శిబిరాలు నిర్వహించడానికి శాశ్వత కట్టడాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా శిబిరానికి నాయకత్వం వహిస్తున్న డాక్టర్ స్వాతి చిక్కాల సురేఖ్ పట్నాయక్లు మాట్లాడుతూ ఆరోగ్యకరమైన ఆహారం గురించి మరియు రక్తహీనత స్త్రీలకు ఋతుస్రావం వలన కలిగే రక్తహీనత గుర్తించి ఆరోగ్యకర సూత్రాలను అందిస్తామని, అలాగే ఉచితంగా మందులను అందిస్తామన్నారు. అదేవిధంగా పలువురు మరియు వైద్యులు మరియు స్థానిక పిహెచ్సి బృందం, ఆశా వర్కర్లు, అంగన్వాడీ ప్రజలు తదితరులు ఆరోగ్యకర చిట్కాలను గిరిజనులకు బోధించారు. ఆరోగ్యంగా ఉండడానికి ఎటువంటి పౌష్టికాహారాన్ని భుజించాలో, కాయగూరలు, ఆకుకూరలు ఇంటి ఆవరణలో ఇటువంటి వాతావరణంలో పెంచాలో వివరంగా తెలియజేశారు. మనం ఉపాధి కల్పించడం, వాళ్ళ ఆరోగ్య సమస్యలు తీర్చడం అన్ని చేయడంలోని ఈ ప్రాజెక్ట్ ద్వారా గీతం చేస్తోంది. ఈరోజు ఇక్కడ గదగూరు ఈ మాడులలోని రామచంద్రపురం అండ్ గదగూరు విలేజెస్లోని ఉన్న ఇంచుమించు 500 మందికి వైద్య శిబిరం శిక్షణ కార్యక్రమం జరిగింది ఈరోజు. అండ్ మనతో పాటు ఇక్కడ గీతం హాస్పిటల్ అంటే జిమ్సర్ హాస్పిటల్ టీమ్ అందరూ ఉన్నారండి, డాక్టర్ శారదా అండ్ టీమ్. అండ్ మనతో పాటు ఆరోహణ ట్రైబల్ సొసైటీ ఫౌండర్ అండ్ కో-ఫౌండర్ సురేఖ పట్నాయక్ గారు, ప్రసాద్ పట్నాయక్ గారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిపి మనం ఈరోజు పాంప్లెట్స్తో సహా అంటే కిచెన్ గార్డెన్ కిట్స్ ఇంట్లోని కూరగాయలు పెంచి ఎలాగ మనం ఆరోగ్యకరంగా ఉండడం నేర్పించాము. నీళ్ళు ఎలా శుభ్రపరచుకొని తాగాలి అది నేర్పించాము. తర్వాత మెన్స్ట్రువల్ హైజీన్, ఇది చాలా ప్రాబ్లం ఉండే ఇదండి ఇక్కడ ఎస్పెషల్ ట్రైబల్ రీజన్స్లోని. అందుకని వీళ్ళ కోసం మనం ఎలాగ చేసుకోవాలని చెప్పి వీడియోస్ కూడా మేడం అన్ని ప్లే చేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది కాకుండా బయోడిగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్స్ కూడా వీళ్ళకి మనం ఇవ్వడం జరిగింది. ప్లస్ అంటే కొంతమంది క్లాత్ వాడుతున్నారు, వాళ్ళని శానిటరీ ప్యాడ్స్ వాడడం కోసం షిఫ్ట్ చేయడం కోసం మనం ఇక్కడ అవగాహన సదస్సు చేశాము. అది కాకుండా చాలా మంచి విషయం ఏంటంటే మనం ఈరోజు కొత్తగా మెన్స్ట్రువల్ కప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశామండి. ఇది మన అర్బన్లోనే సిటీలోనే చాలా కొంచెం అంతగా. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.